ఓకే, మనకి క్వశ్చన్లో ఇచ్చాడంటే ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ యాక్టింగ్ అట్ అన్ యాంగిల్ ఆన్ ద పార్టికల్ ప్రొడ్యూసెస్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 3i minus 4j meters. Due to this force, if the kinetic energy of the particle is decreased by 25 joules, then the angle between the force and the displacement is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక పార్టికల్ ఉందంట. ఓకే, దాని మీద 10 న్యూటన్స్ యాక్ట్ అవుతుందంట ఫోర్స్. ఓకే, ఈ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ఈ పార్టికల్ కొంత దూరం డిస్ప్లేస్ అయింది. అదే S ఈజ్ ఈక్వల్స్ టు 3i cap minus 4j cap మీటర్స్ డిస్ప్లేస్ అయిందంట. ఓకే, డ్యూ టు దిస్ ఫోర్స్, ఈ ఫోర్స్ వల్ల 25 జూల్స్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయిందంట. అంటే స్టార్టింగ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ మనం K అని అనుకుందాం, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మనం K మైనస్ 25 జూల్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, ఇక్కడ ఫోర్స్ సమ్ యాంగిల్ మేక్ చేసింది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ తోటి. ఫర్ సపోజ్ ఇలాగా ఒక యాంగిల్ మేక్ చేస్తే ఫోర్స్ దీని తేటా, దీని మధ్య ఉన్న యాంగిల్ తేటా అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు ఒగ్డన్ ఫార్ములా W ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, దట్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? K మైనస్ 25 మైనస్ K. ఓకే, మనకు ఒగ్డన్ మైనస్ 25 జూల్స్ వచ్చింది. ఓకే, ఒగ్డన్ ఫార్ములా ఒకటి ఉంటుంది మనకు తెలుసు, W ఈజ్ ఈక్వల్స్ టు FS కాస్ థీటా. ఓకే, W మన 25 జూల్స్ వచ్చింది కదా, మైనస్ 25 జూల్స్ వచ్చింది. ఫోర్స్ అంతా మనకి ఇచ్చాడు 10 ఇచ్చాడు. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ S ఏమవుద్ది, ఇక్కడ S ఎంత ఇచ్చాడు 3i cap మైనస్ 4j cap మీటర్స్ కదా. ఓకే, S బార్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుద్ది, దట్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16, దట్ ఈక్వల్స్ టు √25. S ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్. ఓకే, ఇక్కడ మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వేద్దాం ఇంటూ 5 ఇంటూ కాస్ థీటా, దట్ ఈక్వల్స్ టు ఈ 5 టైమ్స్ పోద్ది, మైనస్ 5 టైమ్స్ పోద్ది, ఈ మైనస్ 5 ఇది 2 టైమ్స్ పోద్ది. కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2. ఓకే, ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 120 అవుద్ది. కాస్ 120 అంటే మైనస్ హాఫ్. సో దేర్ ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 120 వచ్చింది మనకి ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ మధ్య ఉన్న యాంగిల్ 120 వచ్చింది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.